గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక టాపిక్తో మేము ముందుకు రావడం అయితే జరిగింది. ఈరోజు తీసుకొచ్చినటువంటి వీడియో రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉండొచ్చు. రిగార్డింగ్ మీరు టైటిల్ చూసినా థంబ్నెయిల్ చూసినా మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమై ఉండొచ్చు. అంటే మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ విషయమే. ఓకే, ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే కమింగ్ డేస్లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చాలామంది రాసి ఉన్నారు. సైమల్టేనియస్లీగా కమింగ్ నెక్స్ట్ మంత్లో చాలామంది ఇంటర్మీడియట్కి జాయిన్ అవుతారు, పాలిసెట్కి జాయిన్ అవుతారు, ఏపీఆర్జేసీకి జాయిన్ అవుతారు, కొంతమంది ఇంజనీరింగ్కి జాయిన్ అవుతారు, బీఫార్మసీ, ఇలా చాలా ఎంట్రన్స్ అంటే ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. సో వాళ్ళ కౌన్సిలింగ్స్ కానీ ఓకే, లేదా కాలేజ్లో సబ్మిట్ చేస్తుంటే డాక్యుమెంట్స్లో కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మిస్ మ్యాచ్ అయి ఉండొచ్చు, అంటే కనిపించకపోయి ఉండొచ్చు. సారీ, నేను తప్పు మాట్లాడాను. మీకు ఒక సర్టిఫికేట్ కనిపించేటప్పుడు మనకి ఇమీడియట్గా అంటే డూప్లికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలి. సో నాట్ ఓన్లీ క్యాస్ట్ అండ్ ఇంటిగ్రేటెడ్ అండి, ఓబీసీ అండ్ ఈబీసీ అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్స్ 3 కూడా డూప్లికేట్స్ అయితే మనం పొందొచ్చు ఆన్లైన్లో. ఓకే, సో ఇవైతే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్గా వైట్ పేపర్ మీద మనం ప్రింట్ తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా వ్యాలిడేనండి. ఓకే, వ్యాలిడ్ కాదు అంటే మాత్రం వాళ్ళు పెద్ద మూర్ఖులు అని చెప్పేసి మనం అనుకోవటం. సో ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే మనకి డూప్లికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మన వాడుక భాషలో డూప్లికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఏ విధంగా పొందాలి, ఓకే, డూప్లికేట్ ఈబీసీ సర్టిఫికేట్ని ఏ విధంగా పొందాలి, సో అదేవిధంగా డూప్లికేట్ ఓబీసీ సర్టిఫికేట్ని ఏ విధంగా పొందాలి. సో దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ మీ అందరికీ తెలుసు, VSWS.online, VSWSonline.ap.gov.in. ఈ యొక్క వెబ్సైట్ మనం ఓపెన్ చేయగానే సమ్ సెర్చ్ రిజల్ట్స్ అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. ఓకే, సో దీంట్లో మనం ఫస్ట్ వెబ్సైట్ అంటే ఫస్ట్ లింక్ మనం ఓపెన్ చేసినట్లయితే మనకి ఇట్లా ఓవర్వ్యూ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డూప్లికేట్ సర్టిఫికేట్ కావాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, మనకు అప్లికేషన్ నెంబర్ మనకు తెలిసి ఉండాలి, అంటే మన సర్టిఫికేట్ నెంబర్ మనకు తెలిసి ఉండాలి. సో రిగార్డింగ్ సర్టిఫికేట్ నెంబర్ మీకు ఇక్కడ మీ యొక్క బార్ కోడ్ కింద ఉంటుంది, ఈ యొక్క సర్టిఫికేట్ నెంబర్. సార్ నాకు తెలియదు, ఓకే, సో ఒక ప్రీవియస్గా మీరు లాస్ట్ 4 years లోపు అప్లై చేసుకున్నట్లయితే మీ యొక్క సర్టిఫికేట్ అయితే మీకు ఆన్లైన్ అవైలబుల్ ఉంటుందండి. మోర్ దాన్ 5 years అయితే మాత్రం చెప్పలేము, ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ ఒక అప్లికేషన్ నెంబర్ మీ దగ్గర ఉంటే ఓకే, లేదు కాదు మనం 2-3 సంవత్సరాల క్రితం అప్లై చేసాం సర్టిఫికేట్ మిస్ అయింది అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మీకు ఈ యొక్క పోర్టల్లో ఫస్ట్ టాప్ కార్నర్ చూడండి, ఎంటర్ యువర్ ఆధార్ అని చెప్పేసి ఉంది. సో అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఓకే, మీ యొక్క ఆధార్ ఎంటర్ చేసి అక్కడ సెర్చ్ అనే ఆప్షన్, అంటే మనకి ఒక భూతార్థంలో కనిపించింది కదా, సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేయండి. ఓకే, క్యాప్చర్ అడుగుతుంది కాబట్టి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆ ఒక ఆధార్ నెంబర్తో లింక్ అయినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ అవుతాయి. సో దీంట్లో ఆ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఒక అప్లికేషన్ నెంబర్ని మీరు జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి చలానాకు సంబంధించినటువంటి అప్లికేషన్ ఎప్పుడు ఆన్లైన్ చేసావు, ఎప్పుడు ఎవరెవరు అధికారుల దగ్గర స్క్రూటనింగ్ అయింది, ఎక్కడ అప్రూవల్ అయింది, ఎక్కడ డిజిటల్ సైన్ కంప్లీట్ సర్టిఫికేట్ జనరేట్ అయింది అనే విషయం క్లియర్గా మీకు ఈ యొక్క వెబ్సైట్లో కనిపిస్తుంది. సో వెంటనే పైన ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ఐడిని మీరు కాపీ చేసుకోండి. సో అదే మనకు ట్రాన్సాక్షన్ ఐడి. ఓకే, సో మనము ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి లాగిన్, టాప్ కార్నర్లో మనకి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, ఈ యొక్క లాగిన్ మీద క్లిక్ చేస్తే సిటిజన్ అండ్ ఎంప్లాయ్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన సిటిజన్. ఓకే, సో సిటిజన్ సెలెక్ట్ చేసుకోగానే మీ యొక్క మెయిల్ ఐడి అడుగుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అకౌంట్ క్రియేట్ చేసుకోండి, కొన్ని ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయని. సో ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి మనం క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా మెయిల్కి ఒక 8 digits 10 digits ఓటీపీ అయితే వెళ్తుంది. సో అది మనం క్లిక్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది, అంటే సిటిజన్ డాష్బోర్డ్. ఈ యొక్క డాష్బోర్డ్లో మనం ఓపెన్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక సర్వీసెస్లో మీరు రెవెన్యూ సర్వీసెస్ చూసుకోవాలి. ఓకే, సో రెవెన్యూ సర్వీసెస్లో మనం క్లిక్ చేయగానే లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి, ఒక 24 సర్వీసెస్ దాకా. సో దాంట్లో మీరు లాస్ట్ నుంచి అంటే 23rd సర్వీసెస్ మీరు ఓపెన్ చేసినట్లయితే డూప్లికేట్ ఆఫ్ ఓబీసీ ఈబీసీ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంది, చూసారా? ఓకే, నేను ఇక్కడ దాన్ని ఓపెన్ చేయగానే నాకు ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, అంటే మన యొక్క బేసిక్ డీటెయిల్స్, అదేవిధంగా ఫామ్ డీటెయిల్స్, సైమల్టేనియస్గా పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో దానికి కానీ మీరు ఏం చేస్తారంటే ఆల్రెడీ మీరు హెచ్హెచ్ మ్యాపింగ్లో మీ డీటెయిల్స్ ఆల్రెడీ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఆటోఫిల్ క్లిక్ చేస్తే ఆటోమేటికల్గా కొన్ని డీటెయిల్స్ అయితే ఫెచ్ అయిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ నాట్ డన్, కొన్ని డీటెయిల్స్ అయితే ఫెచ్ అవునప్పుడు మీరు అవి మాన్యువల్గా టైప్ చేసుకుని ఎంటర్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ ఏదో వాట్సాప్ అని చెప్పేసి ఏదో ఇచ్చారు, సో మీ మెయిల్ ఐడి అండ్ వాట్సాప్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ మీరు డిస్ప్లే అంటే అప్లికేషన్ డీటెయిల్స్లో ఇవ్వండి. సో ఆ తర్వాత మీ యొక్క డోర్ నెంబర్ డీటెయిల్స్ కూడా యాజ్ పర్ మీకు మీ ఆధార్లో ఏదైతే ఉంటుందో ఆ డీటెయిల్స్ ఇచ్చేసేసి ఓకే, పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ సేమ్ అని క్లిక్ చేసి అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిలేషన్ విత్ అప్లికెంట్ అని ఉంటుంది. సో నేనేం చేస్తానంటే సెల్ఫ్ అని పెట్టుకుంటాను, అంటే నేనే అప్లై చేసుకుంటాను కాబట్టి. సో ఆ తర్వాత సర్వీస్ టైప్, ఇక్కడ మనకి నీకు ఓబీసీ సర్టిఫికేట్ కావాలా, ఈబీసీ సర్టిఫికేట్ కావాలి, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కావాలి. ఇక్కడ మీరు గమనించండి, ఈ యొక్క సర్టిఫికేట్లు గతంలో మనకు ఆల్రెడీ ఇష్యూ చేయబడిన సర్టిఫికేట్లు అయితేనే మనం ఇక్కడ ఈ డూప్లికేట్ ప్రొసీజర్లో మనం తీసుకోవచ్చు. హెడ్డింగ్ కూడా ఏముంది, డూప్లికేట్ ఆఫ్ ఓబీసీ అండ్ ఈబీసీ ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ నాకు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కావాలి. ఓకే, ఇక్కడ మనం ఇంటిగ్రేటెడ్
సెలెక్ట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ నెంబర్ ఇందాక మనం కాపీ చేసుకున్నాం, గుర్తుంది కదా. ఆ కాపీ చేసుకున్నటువంటి అప్లికేషన్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఆటోమేటికల్గా ఆ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి. ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి, డీటెయిల్స్ మీవి కాదా. ఓకే, సో ఇవన్నీ మీవి అనుకున్నట్లు అంటే కింద మనకి ఒక ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేయమంటుంది. సో మీ దగ్గర ఆధార్, పాన్, ఓటర్ కార్డ్ ఇలాంటి ఏది ఉంటే ఆ డాక్యుమెంట్ మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుని అక్కడ రెండు టిక్ మార్క్స్ మీరు క్లిక్ చేసి షో పేమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే కేవలం 40 రూపాయలతో, ఓకే, 40 రూపాయలతో మీరు మీ యొక్క సర్టిఫికేట్ని అయితే పొందొచ్చు. ఓకే, సో ఇక్కడ ఆ 40 రూపాయలు కంటిన్యూ పేమెంట్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ నేను ఎంచుకుంటాను. సో ఎంచుకోగానే నాకు ఇక్కడ భీమ్ యూపీఐ ఉంటుంది. సో మేక్ పేమెంట్ అనే ఆప్షన్ రాగానే నాకు ఒకటి మీ విర్చువల్ ఐడి అన్న ఇవ్వచ్చు, అంటే మీ పేమెంట్ గేట్వే, ఆర్ఎల్స్ అంటే యూపీఐ ఐడి, ఆర్ఎల్స్ లేదంటే ఒక బార్ కోడ్ ఉంది కదా, ఒక బార్ కోడ్ మీ యొక్క ఫోన్పేలో స్కాన్ చేసి మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో పేమెంట్ చేయగానే ఈ విధంగా సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో బాటమ్ మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ప్రింట్ రిసీట్, అంటే ఈ రిసీట్ని ప్రింట్ తీసుకుంటావా. సో అదేవిధంగా ప్రింట్ సర్టిఫికేట్ని ప్రింట్ తీసుకుంటాం. ఇక్కడ చాలామంది నన్ను అడుగుతారు, ఈ వైట్ పేపర్ మీద మాకెందుకో, అసలు ఇది వ్యాలిడ్ కాదు అని చెప్పి. వ్యాలిడ్ కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది మనకి? జస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. దానికి మీరు చలానా కట్టేటప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మాత్రమే పడుతుంది. ఓకే, అది కూడా మీరు నోటీస్ చేసుకోండి. ఓకే, స్టేషనరీ మీదే ఖచ్చితంగా కావాలంటే మాత్రం కుదరదు. మీకు ప్రస్తుతానికి ఆన్లైన్లో సిటిజన్ యాక్సెస్, మీరు సిటిజన్ యాక్సెస్లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఖచ్చితంగా వైట్ పేపర్ మీద ఇవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ నీకు ఎవరైనా దోస్తులు, ఫ్రెండ్స్, ఇంకెవరెవరో తెలిసి ఎంపీ సర్టిఫికేట్ తెచ్చుకుని పెట్టించుకున్నావా, అది క్రైమ్ అవుతుంది. దానికి నువ్వు శిక్షార్హుడు అవుతావు. ఓకే, వైట్ పేపర్ మీద ప్రింట్అవుట్ తీసుకుని ఇది మీరు ఎక్కడైతే కౌన్సిలింగ్కి వెళ్తారో, ఎక్కడైనా సబ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుందో ఇవి సబ్మిట్ చేసుకోండి, మ్యాక్సిమం పని అయిపోతుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే ఒక 5 to 10 minutes ఆర్గ్యూ చేసుకోండి, మ్యాక్సిమం అయిపోతుంది. ఇఫ్ నాట్ డన్ అవ్వలేదు అనుకుంటే మన దరిద్రం అనుకుని మీరు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోండి, లేదంటే నియరెస్ట్ సచివాలయానికి వెళ్ళండి, ఓరల్స్ నియరెస్ట్ మీ సేవకు వెళ్ళి మీకు రీఇన్సూరెన్స్ సర్టిఫికేట్ తీసుకుని మీరు సబ్మిట్ చేసుకుంటే వాట్ ఎవర్ ఇట్ మే బీ ఓబీసీ బెనిఫిట్స్ ఆర్ ఈబీసీ బెనిఫిట్స్, ఎస్సీ ఎస్టీ బీసీ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందే అవకాశాలు అయితే ఉంటాయి. ఓకే, సో ఇమీడియట్గా డూప్లికేట్ సర్టిఫికేట్ పొందే అవకాశం గురించి అయితే మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటాను. ఇఫ్ నాట్ అని అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క క్వశ్చన్ రిలీవ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ నాతో మీరు మాట్లాడాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసి అడగొచ్చు. ఏదైనా అడగాలనుకుంటే కాల్స్ అయితే వద్దు, ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఒకవేళ మీరు ఫస్ట్ విజిట్ అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నోటిఫికేషన్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.